తరగతి గదిలో కాకుండా రోడ్డుపై కూర్చొని పరీక్ష రాసిన విద్యార్థులు. బీహార్ అంటేనే వెరైటీ అండి. మొన్నటి వరకు రన్వే మీద ఎగ్జామ్స్ రాయడం చూసాం. కానీ ఇప్పుడు అంతకు మించి ఏకంగా బిజీగా ఉండే మెయిన్ రోడ్డు మీదే స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వింత ఘటన బీహార్లోని సివాన్ జిల్లాలో జరిగింది. ఒక ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ తమ విద్యార్థులకు టెస్ట్ పెట్టింది. కానీ అక్కడ కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కూర్చోవడానికి బెంచీలు, పరీక్ష రాయడానికి రూమ్స్ లేకపోవడంతో నిర్వాహకులు విద్యార్థులని రోడ్డు మీద కూర్చోబెట్టారు. ట్రాఫిక్ మధ్యలో వాహనాల హారన్ల సౌండ్లలోనే స్టూడెంట్స్ పేపర్లు రాస్తున్నారు. కొందరు మోకాళ్ళ మీద పెట్టుకొని రాస్తుంటే మరికొందరు గోడలకి ఆనించి రాస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి సదుపాయాలు లేని కోచింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు. ఇది చదువు మీద ఉన్న కసి అని మెచ్చుకోవాలా, లేక మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఫెయిల్యూర్ అని బాధపడాలా? బెంచీలు లేవు, రూమ్స్ లేవు, కానీ వారిలో చదవాలనే కసి మాత్రం తగ్గలేదు. రోడ్డు పక్కన కూర్చొని రాస్తున్న ఈ విద్యార్థుల శ్రద్ధకు ఒక సెల్యూట్ చేయాలి. కానీ కనీస జ్ఞానం లేని ఇలాంటి మేనేజ్మెంట్ వల్ల విద్యార్థుల భద్రత ఏమవ్వాలి? రోడ్ల మీద ఎగ్జామ్స్ పెట్టడం అంటే వారి ప్రాణాలతో గేమ్స్ ఆడటమే కదా. ఈ సిస్టమ్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.